హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. శ్రావణ మాసం అయితే మొదలైపోయింది. చక్కగా ఇంటిని అలంకరించుకోవడం, పూజలతో అందరూ బిజీగా ఉన్నారా? నేను కూడా అలానే ప్రశాంతంగా ఇంటి పనులన్నీ చేసుకుంటూ, చక్కగా పూజలు చేసుకుంటూ, ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నాను. మీ అందరూ కూడా అలాగే చక్కగా సుఖ సంతోషాలతో బాగుండాలని కోరుకుంటున్నాను. ఇలా అయితే ఇంటి ముందు చక్కగా డెకోర్ చేసుకున్నాను. మంచిగా పూలతో ఉర్లి అయితే ఏర్పాటు చేసుకుంటాను నేను. ఇంకా ఇంటి ముందు మెట్టు మీద ఇలా ముగ్గు అయితే ప్రీవియస్ది ఉండిపోయింది. అలాగే దాన్ని కూడా ఇలా ఒక ఐరన్ స్పాచ్యులా లాంటి దాంతో రిమూవ్ చేసేసి, అసలు ఇన్ని రోజులు రిమూవ్ చేయకుండా ఉండడానికి రీజన్ ఏంటి అంటే, దాన్ని ఏ చాక్తో రుద్దినా అసలు వస్తుందా రాదా అని భయంతో చేయి పెయిన్ వస్తుంది అని చెప్పేసి రిమూవ్ చేయలేదు. ఇంకా శ్రావణ మాసంలో అసలు బాగుండదు మంచిగా ముగ్గులు వేసుకోవాలంటే అని చెప్పేసి చక్కగా ఆ స్పాట్యులా లాంటి దాంతో రిమూవ్ చేసేసి చక్కగా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఇలా తులసి కోట దగ్గర అయితే చక్కగా ఇలా ఫ్లవర్స్ అన్నీ మంచిగా రెయిన్స్ పడుతున్నాయి, చక్కగా పూస్తున్నాయి. చాలా బాగా అనిపించింది. ఇలా ఇంటి చుట్టూ అయితే నేను మార్నింగ్ క్లీన్ చేసుకుంటాను అనమాట, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత. ఇంకా ఇంటి ముందైతే ఈ మెట్టు మీద చక్కగా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకోవడానికైతే కలాప్లాగా అయితే చల్లుకుంటున్నాను. ఒకసారి చక్కగా క్లీన్ చేసుకొని ఇలా అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇంటికి ముగ్గులు వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందంటే, ఎంత పాష్ హౌస్కైనా సరే, లేకపోతే ఎంత విలేజ్లో ఉన్న హౌస్లకైనా సరే ముగ్గులు వేసుకుంటే ఆ కళ వేరే కదండి. నాకైతే చాలా చక్కగా ముగ్గులు వేసి మంచిగా అలంకరించిన ఇంటిని చూస్తే పాజిటివ్ వైబ్స్, అంటే పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంటి చుట్టూ ఉందేమో అని అనిపిస్తుంది. అందుకనే ఎప్పుడు ఇలా మంచిగా ఇంటిని శుభ్రపరిచి చక్కగా ముగ్గులతోనైతే అలంకరిస్తాను. అదే స్పెషల్ డేస్ అయితే ఇంకా మంచిగా చేసుకోవాలని చూస్తాను. ఓపిక ఉన్నంత వరకు చాలా మంచిగా చేసుకోవడానికే ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఇలా చక్కగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇంటి ముందు. ముగ్గులు వేయలేము, టైం లేదు ఇంకా అనుకునే వాళ్ళ కోసం మంచి మంచి స్టిక్కర్స్ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. చక్కగా తీసుకొచ్చి యూస్ చేసుకోవచ్చు. నాకేంటి అంటే, నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. సో ముగ్గులను అయితే ఇక్కడ వేస్తున్నాను. ఇలా చక్కగా అలంకరించి పూజలు చేసుకోవడం నాకు బాగా నచ్చుతుంది.
లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటి ముందైతే ఇలా మంచిగా ముగ్గు అయితే వేసుకున్నాను. అలాగే తులసి కోటలో కూడా ఒక అష్టదళ పద్మం అయితే వేసుకున్నాను. ఇంకా ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటి చుట్టూ క్లీనింగ్, ఇంకా ముగ్గులు వేసుకోవడము. ఇప్పుడైతే ఇంకా ఫ్లవర్స్ తెంపుకోవడానికైతే వెళ్తున్నాను పూజ కోసం అయితే. ఇంటి ముందు వినాయకుడి దగ్గర ఉర్లీనైతే అరేంజ్ చేసుకుంటున్నాను. ఇంకా చక్కగా ఇవాళైతే వైట్ ఫ్లవర్స్ ఎక్కువగా పూసాయి. సో వాటితో అయితే ఉర్లీ అరేంజ్ చేసుకుంటాను. ఇవి కొంచెం విచ్చుకోలేదు, ఇప్పుడిప్పుడే చక్కగా విచ్చుకుంటున్నాయి. తర్వాత మంచిగా ఓపెన్ అయిన తర్వాత చాలా చక్కగా అనిపిస్తాయి ఈ వైట్ ఫ్లవర్స్. ఇవి లేట్గా విచ్చుకుంటాయి, ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటాయి. రెడ్వి అలా కాదు, ఫాస్ట్గా ఓపెన్ అయిపోతాయి, విచ్చుకుంటాయి, ఇంకా ఫాస్ట్గా కూడా వాడిపోతాయి, అలా అవుతుంది. ఇవాళ వైట్ మందారాలు ఎక్కువగా పూసాయి. సో వైట్ వాటితో అయితే ఇలా ఉర్లీ బౌల్ని అయితే అరేంజ్ చేసుకున్నాను. చక్కగా మందారాలు ఓపెన్ అయిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉంది మనం అరేంజ్ చేసుకున్న ఉర్లీ. ఇలా అయితే ఇంటి ముందు చాలా మంచిగా కళగా అనిపిస్తుంది. నాకు ఇలా అరేంజ్ చేయడం చాలా ఇష్టం. ఇంటిని ఒక బృందావనంలా చూసుకోవడం చాలా నచ్చుతుంది. అలాగే ఫామ్ రిసార్ట్ లాగా ఇలా ఇంటి ముందు ఒక స్వింగ్ని అయితే ఏర్పాటు చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా మంచిగా ఉంటుంది. ఇంకా ఇలా అయితే పూజ అయితే చక్కగా అమ్మవారిని అరేంజ్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా కొన్ని ఫ్లవర్స్ మిగిలిపోయి ఉంటాయి. ఇలా హాల్లో ఎంట్రన్స్లో ఉర్లీ బాల్ని అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. వచ్చేసి చిన్న ధూపం హోల్డర్ అన్నమాట. సో ఇందులో సాంబ్రాణి పెట్టేసి ఇలా ధూపం అయితే వెలిగిస్తే ఇల్లు చాలా ప్రశాంతంగా మంచి స్మెల్తో నిండిపోతుంది. ఈ శంకుపూల ఉర్లీ కూడా చాలా ప్రిట్టిగా అనిపిస్తుంది ఇలా శంకుపూలని అన్నిటినీ అరేంజ్ చేస్తే. శ్రావణ మాసం కోసం పర్చేస్ చేసిన వాటిని కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇవి క్యాండిల్ హోల్డర్స్ అన్నమాట. వైట్ లోటస్ షేప్లో ఉన్నాయి, చాలా ప్రిటీగా ఉన్నాయి. ఇవి వచ్చేసి 200 బిలోనే పడ్డాయి. మీషోలో ఆర్డర్ పెట్టాను. సో ఇది వచ్చేసి అమ్మవారికి కలశం ఏర్పాటు చేసుకుని శారీ అయితే మనం కట్టేటప్పుడు ఇలా అరేంజ్ చేస్తాం కదా, అదనమాట. ప్రీవియస్ ఇయర్స్లో అయితే నేను ఒక ప్లాస్టిక్ స్టిక్ లాంటి దాన్ని యూజ్ చేసేదాన్ని. ఇప్పుడైతే ఇది పర్చేస్ చేశాను. ఇంకా ఇవి వచ్చేసి మంచిగా పూజా మందిరంలో నేను అరేంజ్ చేసుకోవడానికి చిన్న చిన్న పీటలు అన్నమాట.
ముగ్గులతో మంచి వైబ్రెంట్ కలర్స్తో చాలా మంచిగా అనిపించాయి. బాగాలేకపోతే క్వాలిటీ ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ చాలా ప్రిటిగా ఉన్నాయి. ముగ్గులు మంచిగా ఉన్నాయి. బ్రైట్ కలర్స్ మీద మంచి మంచి చిన్న చిన్న ముగ్గులు వేసి చాలా చక్కగా ఉన్నాయి. పీటలు బ్యాక్ సైడ్ కూడా ఇలా మంచిగా స్టాండ్ లాగా ఇచ్చారు. సో ఇదైతే చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు. పూజా మందిరంలో అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముగ్గు కూడా ఎంత మంచిగా అందంగా కనిపిస్తుంది. సో ఇది కూడా 200 బిలోనే పడింది నాకు. ఇంకా ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అనమాట. ఈ ఫ్లవర్స్ హ్యాంగింగ్ చేసుకోవడానికి అనమాట. నేను అమ్మవారిని కూర్చోబెడతాను కదా, అక్కడ హ్యాంగ్ చేయడానికి ఇలా ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ పింక్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. పింక్ అండ్ వైట్ కాంబినేషన్. సో చూడ్డానికి చాలా ప్రిటీగా అనిపించింది. సో ఇవి ఎంత పడ్డాయో ఇవన్నీ నేను ఒకేసారి ఆర్డర్ పెట్టడం వల్ల వీటి కాస్ట్ వచ్చేసి నేను పర్టికులర్గా మెన్షన్ చేయలేకపోతున్నాను. అన్నీ ఒకేసారి ఆర్డర్ పెట్టాను. సో దేనికి ఎంత పడిందో నాకు అంత ఐడియా లేదు. సో ఇలా అయితే తీసుకున్నాను అన్నమాట. ఇవేంటో చూసేద్దాము. ఈ ప్యాక్లో నేను అన్నీ వచ్చినవి ఆర్డర్స్ అన్నీ నేను పక్కన పెట్టేశాను. ఇలా షూట్ చేసేటప్పుడే ఓపెన్ చేసి చూసుకోవచ్చు అని చెప్పేసి, ఒకవేళ క్వాలిటీ బాగాలేకపోతే రిటర్న్ చేయొచ్చు అని చెప్పేసి. ఇవి వచ్చేసి ప్యారెట్స్ చక్కగా ఇంటి గుమ్మాలకి ఇటువైపు రెండు వైపులా హ్యాంగ్ చేయటానికి, అమ్మవారి పూజా రూమ్లో అమ్మవారికి ముందు అలంకరించినప్పుడు అరేంజ్ చేయడానికి ఇలా మంచిగా ప్యారెట్ హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నాను. వీటి కాస్ట్ వచ్చేసి 200 బిలోనే అనుకుంటా అండి. ఇవి కూడా చాలా క్వాలిటీ చూద్దాము ఎలా ఉన్నాయో. చాలా ప్రిటీగా ఉన్నాయండి, మంచిగా ఉన్నాయి, క్యూట్ ఉన్నాయి. చక్కగా హ్యాంగ్ చేస్తే అమ్మవారి దగ్గర ఎంత బాగుంటాయో. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవన్నీ ఇలా అయితే పర్చేస్ చేశాను. ఇంకా ఇంట్లో కూడా ఒక డిఐవై అయితే నేను మీకు ఈరోజైతే షేర్ చేస్తాను. అది ఏంటి అంటే ఇది వచ్చేసి మా సెకండ్ బాల్కనీ అనమాట. ఇందులో మ్యాంగో ప్లాంట్ ఉంటుంది. సో ఇవాళ మ్యాంగో లీవ్స్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఇంటి ముందు మనం ఫెస్టివ్ డేస్లో అరేంజ్ చేసుకోవడానికి తోరణంగా ఎక్కువగా యూస్ చేస్తాం కదా. ఇవాళ వచ్చేసి తోరణము ఇంట్లోనే మనము ఎలా అరేంజ్ చేసుకోవాలి, డిఫరెంట్గా ఫ్లవర్స్ ఉంటే వాటితో ఎలా అరేంజ్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఫెస్టివ్ డేస్లో అయితే ఇలా తోరణాలు చేసి అలంకరిస్తే చాలా ప్రిటీగా ఉంటుంది, చాలా అందంగా కనిపిస్తుంది ఇంటి ముందు. ఎప్పుడు నార్మల్గా కాకుండా ఇలా కొంచెం ఫ్లవర్స్ తెచ్చుకుంటాం కదా, బంతిపూలు అలాంటివి, అవి తెచ్చినప్పుడు ఇంటి గుమ్మాలకి ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో ఈరోజు ఇలా 3 మ్యాంగో లీవ్స్ అయితే తీసుకున్నాను. వీటిని ఇలా వీటిపైన బంతిపూలు తెస్తాం కదా, అవి ఇలా అరేంజ్ చేసి, నా దగ్గర అయితే ఇప్పుడు బంతిపూలు అయితే లేవు. సో ఇంట్లో ఉన్న ఒక ప్లాస్టిక్ అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్తో ఇదైతే అరేంజ్ చేసి చూపిస్తున్నాను. ఇలా 3 మ్యాంగో లీవ్స్ పెట్టుకొని ఇలా బంతిపూ ఒకటి ఇలా పెట్టేసి, ఇలా మనకి సూది దారం ఉంటుంది కదా బంతిపూలు ఎక్కించుకోవడానికి, వాటిని ఇలా అరేంజ్ చేసుకొని ఫ్లవర్స్తో, ఇంకా ఇలా అయితే ఇంకొక లీఫ్ తీసుకొని దాన్ని ఇలా నార్మల్గా ఇలా కుచ్చేసి తోరణంలాగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా చక్కగా డిఐవై చేసుకుంటే చాలా ప్రిటీగా ఉంటుంది. నార్మల్గా మామిడి ఆకులు పెట్టేదానికన్నా ఇలా ఫ్లవర్స్ కూడా అరేంజ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు తోచిన ఐడియాతో అయితే ఇలా అయితే చూపిస్తున్నాను.
అన్ని ఫ్లవర్స్ అరేంజ్ చేసి ఇలా అయితే మామిడాకులతో ఇలా తోరణం అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ సింపుల్గా నేను 3 స్టెప్సే అరేంజ్ చేశాను. ఇంకా ఫైనల్గా ఇది హ్యాంగ్ చేయడానికి ఇలా ఈ థ్రెడ్ని ముడి వేసుకుంటే సరిపోతుంది. హుక్కి కానీ మనం నెయిల్కి కానీ పెట్టుకోవడానికి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి పావుబాజీ అయితే చేస్తున్నాను. పావుబాజీ దానికోసం అయితే ఇంట్లో ఉన్న వెజ్జెస్ అన్నిటితో మనం పావుబాజీ కర్రీ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే క్యాలీఫ్లవర్స్, క్యారెట్స్, పొటాటోస్, అలాగే బీట్రూట్స్, అలాగే క్యాప్సికమ్, బీన్స్ ఇలా అన్నీ తీసుకున్నాను. వీటన్నిటిని చక్కగా కుక్కర్లో వేసి 1 కప్పు టమాటోస్ కూడా యాడ్ చేసి చక్కగా వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు, అంటే మెత్తబడేలా మ్యాష్ అయ్యేలా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ వెజ్జెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఫైవ్ 6 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మెత్తగా మ్యాష్ అయిపోతాయి. అవ్వలేదు అనుకుంటే ఒక 5 or 10 మినిట్స్ అలా మళ్ళీ కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా మ్యాషర్తో అయితే మొత్తం మ్యాష్ చేసుకుంటున్నాను. అయితే ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే నేను స్టవ్ ఆన్ చేసి పెట్టాను. వాటర్ అలానే ఉన్నాయి. సో ఇందులోకి పసుపుని, కారాన్ని, జీలకర్ర పౌడర్ని, గరం మసాలా పౌడర్ని, ఇంకా కసూరి మెంతిని యాడ్ చేసి సాల్ట్ని కూడా యాడ్ చేసి కుక్ చేసుకుంటున్నాను. అంటే కొంచెం వాటర్ ఉన్నాయి, సో అది థిక్ అవ్వడం కోసం అలా అయితే ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మంచిగా బటర్ని యాడ్ చేసుకొని, పావుబాజీలోకి బటర్ లేకుండా చేసుకుంటే టేస్ట్ అది పావుబాజీలా ఉండదు. సో బటర్ అయితే కంపల్సరీ. బటర్ యాడ్ చేసుకొని ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం వేపుకున్న తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటాను. ఇది చక్కగా పచ్చిగా లేకుండా ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ చక్కగా వేగిన తర్వాత ఇందులోకి కసూరి మెత్తిని యాడ్ చేసుకున్నాను. పావుబాజీ కర్రీలోకి బటర్ ఇంకా కసూరి మెత్తి కంపల్సరీ. అవి వేసుకుంటేనే పావుబాజీకి టేస్ట్ వస్తుంది. మనం బయట తినే పావుబాజీ లాగా కుదురుతుంది అన్నమాట ఇంట్లో చేసుకున్నప్పటికీ. సో ఇందులోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దానివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. యాడ్ చేసుకొని అది కూడా ఒక 2 సెకండ్ల పాటు పచ్చి వాసన లేకుండా వేపుకొని చక్కగా వేగిన ఈ ఆనియన్ పేస్ట్ మిశ్రమాన్ని అయితే ఈ పావుబాజీ కర్రీలోకి యాడ్ చేసుకోవడమే, పోపులాగా అన్నమాట. ఇంకా పావుబాజీ రెడీ అయిపోయినట్టే అండి. ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనం పావుబాజీ కర్రీని ప్రిపేర్ చేసుకొని, సేమ్ బయట పావుబాజీ ఎలా అయితే టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ మనం ఇంట్లోనే మంచిగా అదే టేస్ట్తో ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి ఈ పావుస్ ఇలా కట్ చేసుకొని ఇలా బటర్ వేసి ఇలా కాల్చుకోవాలి 2 వైపులా చక్కగా. ఇంకా మనకి పావు బాజీ రెడీ అయిపోయినట్టే. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని బటర్ వేసుకుంటే పావు బాజీ కర్రీ మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.